బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశలోకి అడుగు పెడుతున్న కొద్దీ హౌస్ లో టెన్షన్, టాస్కుల్లో టఫ్నెస్, కంటెస్టెంట్స్ లో కాంపిటీషన్ అన్ని రెట్టింపవటం మనం చూసాం. ఇక గ్రాండ్ ఫినాలేకు కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ వారం హౌస్ లో జరిగే ప్రతి డిసిజన్ కీలకం కానుంది. ఇప్పటికే టికెట్ టు ఫినాలే టాస్క్ లు స్టార్ట్ అయిపోయి ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది కూడా తేల్చేశారు. ఇక ఈ పోరులో మొదటి ఫైనలిస్ట్ గా కళ్యాణ్ నిలిచాడు. ఇదిలా ఉండగా మరోవైపు 13వ వారం నామినేషన్స్ కూడా హౌస్ లో వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇక ఈ వారం నామినేషన్స్ అంటే సింపుల్ గా పేర్లు చెప్పడం కాదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు పేర్లు ప్రకటిస్తూ వారు నామినేట్ చేసే కారణాలు చెబుతూ వారి తలపై షుగర్ బాటిల్ పగలగొట్టారు. దీంతో హౌస్ మొత్తం ఒక్కసారిగా బాటిల్ శబ్దాలతో ఊగిపోయింది. వాదనలు, కౌంటర్లు, స్ట్రాటజీలు, సేఫ్టేజీలు, సిల్లీ రీజన్, స్ట్రాంగ్ పర్సనల్ పాయింట్స్, భావోద్వేగాలు, ఈగోలు అన్ని కలిసి హౌస్ లో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇక నామినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి ఫైనలిస్ట్ లో ఉన్నవారు సంజన, భరణి, రీతు, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, తనుజ. ఇక సోమవారం నుండి శుక్రవారం అర్ధరాత్రి వరకు మనం చూసినట్టయితే సోషల్ మీడియా పోల్స్, ఫ్యాన్ పేజ్ లెక్కలు, అన్అఫీషియల్ ట్రాకర్స్ అన్నీ ఒకే విషయం చెబుతున్నాయి. ఇక మొత్తం ఈ వారం ఓటింగ్ రిజల్ట్ తో పాటు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చనే విషయానికొస్తే తనుజ 25% ఓట్లతో టాప్ లో ఉంది. ఇక తనుజ ఓటింగ్ లిస్ట్ చూసుకున్నట్టయితే ప్రతిసారి ఎక్కువ శాతం మంది తనుజకే ఓటేసేవారు. కానీ ఈసారి చూసుకుంటే 25% మాత్రమే పడిపోయింది. ఇక ఆమె తర్వాతి స్థానంలో రీతు చౌదరి 17% ఓట్లతో రెండో స్థానంలో ఉంది. భరణి శంకర్, డేమాన్ పవన్ ఈ ఇద్దరు 16% ఓట్లతో రీతుకి గట్టి పోటీ ఇచ్చారు. ఇక సంజన 14% ఓట్లతో 5వ స్థానంలో ఉంటే 13% ఓట్లతో సుమన్ శెట్టి లిస్ట్ ఓటింగ్ లో ఉన్నాడు. ఇక మరో పోల్ చూస్తే 4 స్థానాల్లో మార్పు లేదు. కానీ సుమన్ శెట్టి 13% ఓట్లతో 5వ స్థానంలో ఉంటే సంజన గల్రాని 12% ఓట్లతో లిస్ట్ ఓటింగ్ లో ఉంది. ఇక డేంజర్ జోన్ లో ముగ్గురున్నారు. అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం రీతు, సంజన, సుమన్ శెట్టి ఈ ముగ్గురు క్లియర్ గా డేంజర్ జోన్ లో ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. ఇక ఈ ముగ్గురులో గేమ్ ప్లే, స్క్రీన్ టైం, పబ్లిక్ కనెక్షన్ ఆల్ కంబైన్డ్ మనం చూసుకున్నట్టయితే ఎలిమినేషన్ కు ఎక్కువ ఛాన్స్ సుమన్ శెట్టికే ఉన్నట్టు బిగ్ బాస్ అనలిస్టులు, బిగ్ బాస్ ఫాలోవర్లు భావిస్తున్నారు. అయితే ఇది బిగ్ బాస్. ఈ వారం ఎవరు బయటపడతారు? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? డేంజర్ జోన్ నుంచి ఎవరు బయటపడతారు? ఫినాలే రేస్ నుంచి ఎవరికి షాకింగ్ గా ఎగ్జిట్ అవుతారు? ఇప్పటిదాకా హౌస్ లో జరిగిన గొడవల గురించి నాగార్జున ఏం మాట్లాడుతాడా అని ప్రేక్షకులు, ఫ్యాన్స్ అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశలోకి అడుగు పెడుతున్న కొద్దీ హౌస్ లో టెన్షన్, టాస్కుల్లో టఫ్నెస్, కంటెస్టెంట్స్ లో కాంపిటీషన్ అన్ని రెట్టింపవటం మనం చూసాం. ఇక గ్రాండ్ ఫినాలేకు కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ వారం హౌస్ లో జరిగే ప్రతి డిసిజన్ కీలకం కానుంది. ఇప్పటికే టికెట్ టు ఫినాలే టాస్క్ లు స్టార్ట్ అయిపోయి ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది కూడా తేల్చేశారు. ఇక ఈ పోరులో మొదటి ఫైనలిస్ట్ గా కళ్యాణ్ నిలిచాడు. ఇదిలా ఉండగా మరోవైపు 13వ వారం నామినేషన్స్ కూడా హౌస్ లో వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇక ఈ వారం నామినేషన్స్ అంటే సింపుల్ గా పేర్లు చెప్పడం కాదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు పేర్లు ప్రకటిస్తూ వారు నామినేట్ చేసే కారణాలు చెబుతూ వారి తలపై షుగర్ బాటిల్ పగలగొట్టారు. దీంతో హౌస్ మొత్తం ఒక్కసారిగా బాటిల్ శబ్దాలతో ఊగిపోయింది. వాదనలు, కౌంటర్లు, స్ట్రాటజీలు, సేఫ్టేజీలు, సిల్లీ రీజన్, స్ట్రాంగ్ పర్సనల్ పాయింట్స్, భావోద్వేగాలు, ఈగోలు అన్ని కలిసి హౌస్ లో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇక నామినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి ఫైనలిస్ట్ లో ఉన్నవారు సంజన, భరణి, రీతు, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, తనుజ. ఇక సోమవారం నుండి శుక్రవారం అర్ధరాత్రి వరకు మనం చూసినట్టయితే సోషల్ మీడియా పోల్స్, ఫ్యాన్ పేజ్ లెక్కలు, అన్అఫీషియల్ ట్రాకర్స్ అన్నీ ఒకే విషయం చెబుతున్నాయి. ఇక మొత్తం ఈ వారం ఓటింగ్ రిజల్ట్ తో పాటు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చనే విషయానికొస్తే తనుజ 25% ఓట్లతో టాప్ లో ఉంది. ఇక తనుజ ఓటింగ్ లిస్ట్ చూసుకున్నట్టయితే ప్రతిసారి ఎక్కువ శాతం మంది తనుజకే ఓటేసేవారు. కానీ ఈసారి చూసుకుంటే 25% మాత్రమే పడిపోయింది. ఇక ఆమె తర్వాతి స్థానంలో రీతు చౌదరి 17% ఓట్లతో రెండో స్థానంలో ఉంది. భరణి శంకర్, డేమాన్ పవన్ ఈ ఇద్దరు 16% ఓట్లతో రీతుకి గట్టి పోటీ ఇచ్చారు. ఇక సంజన 14% ఓట్లతో 5వ స్థానంలో ఉంటే 13% ఓట్లతో సుమన్ శెట్టి లిస్ట్ ఓటింగ్ లో ఉన్నాడు. ఇక మరో పోల్ చూస్తే 4 స్థానాల్లో మార్పు లేదు. కానీ సుమన్ శెట్టి 13% ఓట్లతో 5వ స్థానంలో ఉంటే సంజన గల్రాని 12% ఓట్లతో లిస్ట్ ఓటింగ్ లో ఉంది. ఇక డేంజర్ జోన్ లో ముగ్గురున్నారు. అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం రీతు, సంజన, సుమన్ శెట్టి ఈ ముగ్గురు క్లియర్ గా డేంజర్ జోన్ లో ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. ఇక ఈ ముగ్గురులో గేమ్ ప్లే, స్క్రీన్ టైం, పబ్లిక్ కనెక్షన్ ఆల్ కంబైన్డ్ మనం చూసుకున్నట్టయితే ఎలిమినేషన్ కు ఎక్కువ ఛాన్స్
సుమన్ శెట్టికే ఉన్నట్టు బిగ్ బాస్ అనలిస్టులు, బిగ్ బాస్ ఫాలోవర్లు భావిస్తున్నారు. అయితే ఇది బిగ్ బాస్. ఈ వారం ఎవరు బయటపడతారు? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? డేంజర్ జోన్ నుంచి ఎవరు బయటపడతారు? ఫినాలే రేస్ నుంచి ఎవరికి షాకింగ్ గా ఎగ్జిట్ అవుతారు? ఇప్పటిదాకా హౌస్ లో జరిగిన గొడవల గురించి నాగార్జున ఏం మాట్లాడతాడా అని ప్రేక్షకులు, ఫ్యాన్స్ అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశలోకి అడుగు పెడుతున్న కొద్దీ హౌస్ లో టెన్షన్, టాస్కుల్లో టఫ్నెస్, కంటెస్టెంట్స్ లో కాంపిటీషన్ అన్ని రెట్టింపవటం మనం చూసాం. ఇక గ్రాండ్ ఫినాలేకు కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ వారం హౌస్ లో జరిగే ప్రతి డిసిజన్ కీలకం కానుంది. ఇప్పటికే టికెట్ టు ఫినాలే టాస్కులు స్టార్ట్ అయిపోయి ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది కూడా తేల్చేశారు. ఇక ఈ పోరులో మొదటి ఫైనలిస్ట్ గా కళ్యాణ్ నిలిచాడు. ఇదిలా ఉండగా మరోవైపు 13వ వారం నామినేషన్స్ కూడా హౌస్ లో వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇక ఈ వారం నామినేషన్స్ అంటే సింపుల్ గా పేర్లు చెప్పడం కాదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ప్రతి కంటెస్టెంట్ ఇద్దరి పేర్లు ప్రకటిస్తూ వారు నామినేట్ చేసే కారణాలు చెబుతూ వారి తలపై షుగర్ బాటిల్ పగలగొట్టారు. దీంతో హౌస్ మొత్తం ఒక్కసారిగా బాటిల్ శబ్దాలతో ఊగిపోయింది. వాదనలు, కౌంటర్లు, స్ట్రాటజీలు, సేఫ్టేజీలు, సిల్లీ రీజన్, స్ట్రాంగ్ పర్సనల్ పాయింట్స్, భావోద్వేగాలు, ఈగోలు అన్ని కలిసి హౌస్ లో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇక నామినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి ఫైనలిస్ట్ లో ఉన్నవారు సంజన, భరణి, రీతు, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, తనుజ. ఇక సోమవారం నుండి శుక్రవారం అర్ధరాత్రి వరకు మనం చూసినట్టయితే సోషల్ మీడియా పోల్స్, ఫ్యాన్ పేజ్ లెక్కలు, అన్అఫీషియల్ ట్రాకర్స్ అన్ని ఒకే విషయం చెబుతున్నాయి. ఇక మొత్తం ఈ వారం ఓటింగ్ రిజల్ట్ తో పాటు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చనే విషయానికి వస్తే తనుజ 25% ఓట్లతో టాప్ లో ఉంది. ఇక తనుజ ఓటింగ్ లిస్ట్ చూసుకున్నట్టయితే ప్రతిసారి ఎక్కువ శాతం మంది తనుజకి ఓటేసేవారు. కానీ ఈసారి చూసుకుంటే 25% మాత్రమే పడిపోయింది. ఇక ఆమె తర్వాతి స్థానంలో రీతు చౌదరి 17% ఓట్లతో రెండో స్థానంలో ఉంది. భరణి శంకర్, డేమాన్ పవన్ ఈ ఇద్దరు 16% ఓట్లతో రీతుకి గట్టి పోటీ ఇచ్చారు. ఇక సంజన 14% ఓట్లతో 5వ స్థానంలో ఉంటే 13% ఓట్లతో సుమన్ శెట్టి లిస్ట్ ఓటింగ్ లో ఉన్నాడు. ఇక మరో పోల్ చూస్తే 4 స్థానాల్లో మార్పు లేదు. కానీ సుమన్ శెట్టి 13% ఓట్లతో 5వ స్థానంలో ఉంటే సంజన గల్రాని 12% ఓట్లతో లిస్ట్ ఓటింగ్ లో ఉంది. ఇక డేంజర్ జోన్ లో ముగ్గురున్నారు. అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం రీతు, సంజన, సుమన్ శెట్టి ఈ ముగ్గురు క్లియర్ గా డేంజర్ జోన్ లో ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. ఇక ఈ ముగ్గురులో గేమ్ ప్లే, స్క్రీన్ టైం, పబ్లిక్ కనెక్షన్ ఆల్ కంబైన్డ్ మనం చూసుకున్నట్టయితే ఎలిమినేషన్ కు ఎక్కువ ఛాన్స్ సుమన్ శెట్టికే ఉన్నట్టు బిగ్ బాస్ అనలిస్టులు, బిగ్ బాస్ ఫాలోవర్లు భావిస్తున్నారు. అయితే ఇది బిగ్ బాస్. ఈ వారం ఎవరు బయటపడతారు? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? డేంజర్ జోన్ నుంచి ఎవరు బయటపడతారు? ఫినాలే రేస్ నుంచి ఎవరికి షాకింగ్ గా ఎగ్జిట్ అవుతారు? ఇప్పటిదాకా హౌస్ లో జరిగిన గొడవల గురించి నాగార్జున ఏం మాట్లాడతాడా అని ప్రేక్షకులు, ఫ్యాన్స్ అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.